నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించిన బజరంగ్ సేన ఏ ప్రదేశంలోనైనా ప్రేమికులు కనిపిస్తే అక్కడికక్కడే పెళ్లి చేస్తామని హెచ్చరిక సదాశివపేట మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం పార్టీలకు అతీతంగా అపర్ణ శివరాజ్ పాటిల్ కే కౌన్సిలర్లు మద్దతు గావ్ చలో కార్యక్రమంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టాలన్న పురంధేశ్వరి విశాఖలో ఆడదాం ఆంధ్ర తుది పోటీలు ప్రారంభం ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ ఇస్తామన్న మంత్రి రోజా విశ్వ సంస్కృతిని వీడి భారతీయ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అవలంబించాలని బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు అన్నారు. హైదరాబాద్ కాచిగూడ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియకుండా ఇతరుల పరిచయాలతో వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14 నాడు సినిమా హాళ్లు, పార్కు, పబ్బు ఏ ఇతర ప్రదేశాలలో కానీ ప్రేమికులు కనిపిస్తే వారి తల్లిదండ్రులకు చెప్పడమే కాకుండా పెళ్లి కూడా అక్కడే జరిపిస్తామని తెలిపారు. నేటి యువత చెడుదారిన పడకుండా మంచి నడవడిక నడిచి దేశ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. गौ माता की जय, गौ माता की जय, जय श्री राम, जय श्री राम, जय बजरंग सेना, जय बजरंग सेना मैदान में, धर्म के सम्मान में, बजरंग सेना मैदान में, जय श्री राम, जय मेरा नाम एनआर लक्ष्मणराव, बजरंग सेना का तेलंगाना अध्यक्ष हूँ मैं आपके सामने एक सूचना देने आया हूँ कि वैलेंटाइन डे बैंड करने के लिए बजरंग सेना आगे खड़ा हुआ है। हम पूरे बजरंग सेना की टीम वाले पूरे जहाँ जहाँ माल पे कहाँ क्या क्या प्रोग्राम्स हो रहे वो माल वालों को, पब वालों को और खास करके गार्डनों में किधर भी कोई भी दिखे उनके माँ बाप को फ़ोन करके पकड़ा देंगे जोड़ियों को। ये वैलेंटाइन डे अपना वेस्टर्न कल्चर का है, अपना कल्चर नहीं है। जो भी है आप बैंड कीजिए और ये सब जाने से अच्छा भक्ति करो, पूजा पाठ करो, ये वैलेंटाइन मनाना बंद कीजिए। और ये बजरंग सेना की ओर से ये शॉपिंग मॉल्स पबों के अंदर बहुत टू मच चल रहा है और पबों के अंदर तो अभी वो ऑफर्स चल रहे थे 1+1 ऑफर, ये सब पूरे बैंड कीजिए। ये वेस्टर्न कल्चर की अपने पर मतलब कमिश्नर साहब से विनती है कि कमिश्नर साहब ये पबों के अंदर रात के 10 बजे जल्दी बंद कराइए। बहुत न्यूसेंस हो रहे और ड्रग्स गांजा बहुत निकले बंजारास के पास, माधोपुर के पास और हाईटेक सिटी गच्चीबौली के पबों के पास। आप जरा ध्यान लगाइए कमिश्नर साहब की। और हम लोग का ये वैलेंटाइन डे 12 तारीख के दिन ग्रीटिंग कार्ड्स मोतीजा मार्केट चौरस्ते पे हम वैलेंटाइन की ग्रीटिंग चलाएंगे और हिंदू बंधुओं भाइयों और सनातन धर्म प्रेमियों सब जने भाग लीजिए और अपना ये प्रोग्राम सक्सेस कीजिए। जय श्री राम, जय बजरंग सेना। సంగారెడ్డి జిల్లా ఆమెన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటారమణ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ పుస్తెల తాడును బైక్ పై నుంచి వెనుక నుంచి వచ్చి దుండగులు లాక్కొని వెళ్లారు. ఈ ఘటనపై బాధిత మహిళ అమీన్పూర్ పోలీసులను ఆశ్రయించారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మినిస్టర్ వేణుగోపాలకృష్ణ, ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐలపురం రాజా, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు, విప్ పాలవలస విక్రాంత్, తెలంగాణ హైకోర్టు జడ్జి సూర్యపల్లి నంద, మినిస్టర్ అంబటి రాంబాబు, కన్నడ హీరో దర్శన్, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోమ్ మినిస్టర్ తేనేటి వనిత దర్శించుకున్నారు. స్వామివారికి జరిగే నైవేద్య విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూపిస్తున్నాం సార్, ఇట్లా మాట్లాడిస్తాం కొద్దిగా సార్, కొద్దిగా ముందు ఒక నిమిషం బా ఎందుకు తోసుకుంటారు వచ్చి మళ్ళీ అందరూ వచ్చేస్తాయి. మీకు కుదరదు, నాకు కుదరదు సార్. దానివల్ల కొద్దిగా సార్ నచ్చి సరే అదే సార్ స్ట్రైట్ అప్ ఎంట్రీ సార్, స్ట్రైట్ అప్ ఎంట్రీ సార్. అందరికీ నమస్కారం. సో ఏంట్లో యాక్చువల్లీ ఒక సినిమా బాగా అయింది. సో దానివల్ల గుడికి వచ్చి స్వామికి ఒక ముక్కేసి పోతాం అంతే, ఇంకేంటి. నెక్స్ట్ చెప్తాం సార్, ఇంకేం డెవిల్ వస్తుంది అమ్మిట. థ్యాంక్ యూ. ఏనా చెప్తానా కొంచెం ఇక్కడికి వచ్చేగా తెలిసింది 50 మంది వచ్చేవాడి రాజ సాహిత్యం చూపిస్తారేమో. మీరు రానున్నాక బయట చూసింది, మీరు రానున్నది చాలా అవకాశం ఉంటే దర్శనం అవ్వలేదండి. నాలుగు వెళ్ళమండి మొత్తం మేము వచ్చామండి. మామూలు అదే ప్రస్తుతం దర్శనానికి వస్తే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తారు మీరు. మేమండి సప్తగిరిలో దిగాం. హైదరాబాద్ అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. తన మనవడు రియాన్స్ నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సీఎం సమర్పించారు. అలాగే తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మకి వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. ఈ సందర్భంగా సదాశివపేట నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్ని ఎన్నుకునే అవకాశం ఉందని కౌన్సిలర్లు అన్నారు. పార్టీలకు అతీతంగా అపర్ణ శివరాజ్ పాటిల్కే కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ తీర్మానంలో మొత్తం 26 మంది సభ్యులతో అవిశ్వాసానికి అనుకూలంగా 22 మంది ఓటు వేశారు. 4 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గావ్ చలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న 7.5 లక్షల పల్లెల్లో పర్యటిస్తామని అన్నారు. 2-3 నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా రాజకీయంగా కూడా బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. గావ్ చలో కార్యక్రమంలో భాగంగా ఏపీలో ఉన్న 21,000 గ్రామాల్లో 24 గంటల పాటు అక్కడే బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉంటారని అన్నారు. వారు ప్రజల సమస్యలు ఇబ్బందులు తెలుసుకొని రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తారని తెలిపారు. ఈ అంశాలన్నిటినీ జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో ఇస్తామని అన్నారు. పల్లె ప్రజల పాటలు తెలుసుకొని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని నా విజ్ఞప్తి అని అన్నారు. అందరికీ నమస్కారం. ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మీద మాత్రమే కాకుండా కింద స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీని ప్రజలకి చేరువ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే గావ్ చలో అభియాన్ అని చెప్పి మాకు ఇచ్చారు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7.5 లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ
పల్లెకి పోదాం అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 21,000 గ్రామాలకి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ నెల 9, 10, 11 అంటే ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం. ఇది కేవలం కార్యకర్తలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరువ చేసే అంశంగా పరిగణిస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ 21,000 గ్రామాలకి ఇవాళ నుండి 3 రోజుల పాటు వెళ్తారో వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖలో ఆడుదాం ఆంధ్ర తుది పోటీలను క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు 12 కోట్ల రూపాయల వరకు బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల మంది మహిళా క్రీడాకారులు పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. అలాగే ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారన్నారు. అధికారంలోకి రావాలన్న కాంక్షతో కాంగ్రెస్తో ఒకసారి, బీజేపీతో ఇంకోసారి పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని మళ్లీ సీఎం జగన్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని. ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు. అవునా అవునా? అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్. ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ రెవెన్యూ హ్యాపీ హోమ్ వెంచర్లోని రాజు ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 10 మంది వ్యక్తులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు.
1-2 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రంపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఈ దాడి నిర్వహించారు. 7 యువకులను 3 యువతులను అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. హనుమకొండలోని వంగర గ్రామంలో ప్రజలు సంబరాల్లో అంబరాన్ని అంటాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని హర్షిస్తూ పివి స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ముద్దు బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం అంటూ కొనియాడారు. పివి నరసింహారావు, పివి నరసింహారావు, పివి నరసింహారావు, పివి భారత రత్న, భారత రత్న, భారత రత్న, భారత రత్న, భారత రత్న, నరసింహారావు, భారత రత్న ముద్దు బిడ్డ, భారత రత్న ముద్దు బిడ్డ, భారత రత్న ముద్దు బిడ్డ, భారత రత్న ముద్దు బిడ్డ, పివి నరసింహారావు. మేమెంతో సంతోషకరంగా ఉన్నామంటే మరి కేంద్ర ప్రభుత్వం క్రీస్తుశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం వల్ల మేము మా వంగర గ్రామస్తులను ఎంతో ఉత్సాహంగా పొంగి పొరుతున్నాము. ఎందుకంటే మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా మరి ఏది కూడా మరి పెడచెవున పెట్టినట్టయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి మనకు మరి కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా భారత రత్న ఇవ్వడం వల్ల మా వంగర గ్రామస్తులు అంతా బాజాంత్రులతో బాంబులు వెలిచడం, మరి ఆయన ఒక ఉన్నత చిన్న కుటుంబం నుంచి ఎదిగి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఆయన కూడా ఏలినాడు. అప్పటి నుండి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి స్థాయి కూడా మరి వెళ్ళి ఒక మైనార్టీ ప్రభుత్వంలో కూడా మైనార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు మా వంగర ముద్దుబిడ్డ కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం మా ఊరికి గర్వకారణం. వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా వారి పదవిని త్యజించి ఏదైతే అట్టడుగు వర్గాలకు కూడా భూములు ఉండాలని భూ సంస్కరణలు తీసుకొచ్చి వారు పదవిని త్యజించారు. తదుపరి దేశ ప్రధానిగా మన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి ఎంతో దిక్సూచి అయిండు. బహుభాషా కోవిదుడు. ఆయనకు ఆలస్యంగానైనా ఈరోజు భారతరత్న రావడం మాకెంతో గర్వకారంగా ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా ఊరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మా ఊర్లో పివి నరసింహారావు యూనివర్సిటీ ఒకటి ఆయన పేరు మీద స్థాపించాలని, అదేవిధంగా ఈ జిల్లాను పివి జిల్లాగా మార్చాలని మా గ్రామస్తుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాఘ అమావాస్య సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన దత్తత దేవాలయమైన కోనరావుపేట మండలము మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు.
స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ దేవస్థానం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దత్తత తీసుకున్నప్పటి నుండి ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, గ్రామ కమిటీ వారు సైతం అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారని అన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో, దేశంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆలయాన్ని మరింత తీర్చిదిద్దుతామన్నారు. ఏర్పాట్లు బాగా అయిపోయింది. చూసి గ్రాండ్లు కుబడి ఉండదు. నడుస్తలేదా? అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ సాక్షాత్ గురుబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుభాయ దేవతాభ్యో నమః. శోభనమూర్తిం భరతవర్షే భరతఖండోర్మేధోర్దక్షిణ దిగ్భాగే ఈశాన్యాదిక శ్రీశైలమధ్యప్రదేశే గంగా గోదావరిరామః. రామచంద్రదేవతాభ్యో నమస్తు. అచత పరిహారార్థం బ్రహ్మణే దేవీనాం రక్షాబంధన దేవతాభ్యో నమః. మామిడిపల్లి గ్రామంలో మాఘమ అమావాస్య పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్సవం చేత ప్రత్యేకమైనటువంటి పూజలు, బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా, దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తుంది. వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పని, మా ప్రాంతం బాగుండాలని చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల బండ్లపైన ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తులు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించిన బజరంగ్ సేన. ఏ ప్రదేశంలోనైనా ప్రేమికులు కనిపిస్తే అక్కడికక్కడే పెళ్లి చేస్తామని హెచ్చరిక. సదాశివపేట మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం. పార్టీలకు అతీతంగా అపర్ణ శివరాజ్ పాటిల్కే కౌన్సిలర్లు మద్దతు. గావ్ చలో కార్యక్రమంలో బీజేపీ నేతలు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టాలన్న పురంధేశ్వరి. విశాఖలో ఆడదాం ఆంధ్ర తుది పోటీలు ప్రారంభం. ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ ఇస్తామన్న మంత్రి రోజా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.